కోజు శివలింగం. ఓం నమః శివాయ. ఎలా ఉంది చూసారు శివలింగం అయితే చుట్టూ చెక్కారు, బాగుంది. ఇదైతే మంచి శివలింగం. ఇక్కడ నుంచి వాటర్ కూడా పడుతుంటే ఉన్నాయి. హర్ హర్ మహాదేవ్. సౌండ్ భలే వస్తుంది కదా. కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్, ఆ పైన ఒక ఫ్లోర్, మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఇచ్చాడు. 3 ఇంకో కేక్ వచ్చాం. వావ్, అసలు పైన చూసారు రాజ్మహల్ కట్టినట్టు కట్టాడు. దేవుడా ఏంటి ఇప్పుడు అలా చెక్కావు అసలు. ఇప్పట్లో ఇలా ఉండుంటే నాకు బౌద్ధుడు అనమాట ఆయన. పైన చూసారు ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, సైడ్లు ఇలా 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 మొత్తం చుట్టూ దేవతలే. ఆయన బౌద్ధుడు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఎల్లోరా కేవ్స్. ప్రజెంట్ అయితే నేను ఎల్లోరా కేవ్స్లో అయితే ఉన్నానమాట. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి కేవలం 500 మీటర్ల దూరంలో ఉంటుంది, లేదంటే 1 కిలోమీటర్ అనుకోవచ్చు. అక్కడికైతే నేనైతే వచ్చాను. ఎంట్రీ టికెట్ 40 రూపాయలు. నా కెమెరాకి అయితే ఒక ఫామ్ రాసుకున్నాడు, దాని మీద సైన్లు పెట్టాను. అంటే ఏం చెప్పకూడదు, ఏంటి చూపించుకోవడానికి ఒక 15 నిమిషాలు ఆపేశాడు. బ్యాగ్ మొత్తం అయితే చెక్ చేస్తారనమాట. ఓకేనా. ఆన్లైన్ అయితే లేదు, ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా కెమెరా క్యారీ చేస్తుంటే దానికైతే క్యాష్ ఇవ్వాలి. ఆన్లైన్ అయితే లేదు. ఆన్లైన్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఓకేనా. ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాను. మార్నింగ్ అయితే టైం అయితే 7 అవుతుంది. ఇంకా మనం ఈ ఎల్లోరా కేవ్స్ గురించి కనుక మాట్లాడుకోవాలనుకుంటే మొత్తం 34 గృహాలు అయితే ఉంటాయి అన్నమాట. దగ్గర 600 నుంచి 1000 సంవత్సరాల్లో కట్టారంట. ఇది మనం 2000 సంవత్సరాల్లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాల ఓల్డ్లో చూసుకోండి, అసలు నమ్మలేకపోతున్నాను నేనైతే. ఓకే, దగ్గర 34 గృహాలు ఉంటాయి కదా, మొత్తం 34 గృహాలు. దీంట్లో మెయిన్ అట్రాక్షన్ కైలాష్ టెంపుల్. అది 16వ గృహ అనమాట. అది 16వ గృహ. నేనైతే బ్యాగ్ స్కాన్ అయిపోయింది, టికెట్ స్కాన్ అయిపోయింది. ఇలా లోపలికి వచ్చాను. మార్నింగ్ 7 అయితే టైం అయితే అయిపోయింది అనమాట. దాంట్లో బౌద్ధ గృహాలు ఉంటాయి అనమాట, అవి అయితే 12 ఉంటాయి. తర్వాత హిందూ గృహాలు అవి 17 ఉంటాయి. తర్వాత జైన గృహాలు అయితే 5 ఉంటాయి అనమాట. అవి ఎల్లోరా కేవ్స్ చూసుకోవచ్చు. ఇదంతా స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఫ్లాగ్ ఉంది కదా, ఫ్లాగ్ దగ్గర నుంచి అయితే నేను నడుచుకుంటూ వచ్చాను. బ్యాగ్ స్కాన్ అయితే అవుతుంది. ఏం తీసుకెళ్తున్నాం ఏంటి మొత్తం స్కాన్ చేస్తారు. మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఔరంగాబాద్. ఈ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం. కేవ్ నెంబర్ 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఎలా చూసుకోండి, ఇక్కడ వెహికల్ పాయింట్ అంట. మరి ఇక్కడ తర్వాత మళ్ళీ 1 నుంచి 16 వరకు ఇటు వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదంతా మొత్తం మ్యాపే చూసుకోవచ్చు. మనం ఎక్కడ ఉన్నాం ఏంటి, పబ్లిక్ టాయిలెట్స్, పోలీస్ చెక్ పాయింట్, హెల్ప్ డెస్క్, క్లాక్ రూమ్స్ మొత్తం ఇక్కడే ఉన్నాయి. మనకి ఎనీ ప్రాబ్లం, ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే మొత్తం ఇది చూడడానికి అయితే 2 గంటల నుంచి 3 గంటలు అయితే టైం అయితే పడుతుందంట. మొత్తం 34 గృహాలు అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. కైలాష్ టెంపుల్ చూసుకోవచ్చు, మెయిన్ అట్రాక్షన్ అనమాట. 16 నెంబర్లో ఉంది కదా కైలాష్ టెంపుల్. ఇది అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఎల్లోరా కేవ్స్లో. నేను వచ్చింది కేవలం దీని ఒక్కదాని కోసమే, ఈ ఎల్లోరా కేవ్స్ వరకు. చూసుకోవచ్చు కేవ్ నెంబర్ 1 ఎన్ని మీటర్స్ ఉంది, 2 ఎన్ని మీటర్స్ ఉంది, ఎంత హైటు మొత్తం ఇలా ఇచ్చేసారనమాట. చివరి కేవ్ ఇది. ఇలా మొత్తం మ్యాప్ ఇదంతా చూసుకోవచ్చు. విత్ డిజైన్ కూడా ఇచ్చారు ఇక్కడైతే. ఏ కేవ్ ఎలా ఉంటుంది ఏంటో కూడా బాగుంది కదా ఎల్లోరా కేవ్స్ అయితే. ఒకసారి మ్యాప్ మీరు కూడా చూడండి, వచ్చినప్పుడు అయితే అర్థమవుతుంది. చాలా బాగుంది. స్టార్టింగ్ అయితే చాలా చల్లగా ఉంది. నేనైతే మార్నింగ్ వచ్చాను కదా. బౌద్ధ గృహాలు, హిందీ గృహాలు, అదే మన హిందూస్ కదా, హిందూస్ కానీ ఇవన్నీ కానీ. టికెట్ అయితే 40 రూపాయలే. చాలా బాగుంటుంది చూసుకోవచ్చు. మెయిన్ ఒక గృహ అయితే ఉంది స్టార్టింగ్లో. మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం నెంబర్ 1 దగ్గరికి. దాని తర్వాత ఇంక ఇటు వెళ్ళిపోవాలన్నమాట. మనం అయితే ఇటు అయితే వెళ్దాము నడుచుకుంటూ. చాలా చల్లగా ఉంది ప్రదేశం అయితే. తడిచి ఇక్కడైతే ఎవరు లేరు, నేను ఒక్కడనే ఉన్నా. బ్యాక్ సైడ్ రూమ్స్ లాగా ఉన్నాయి, వెనక్కి బాగా పెద్దగా క్లోజ్ చేశారు. ఇదైతే డోరు. ఇవ్వండి, వావ్ మార్వెలస్ అనమాట నిజంగా. దేవుడా బాగుంది. చాలా చిన్నది, ఒక రౌండ్ వేసుకొని వచ్చేయచ్చు చుట్టూ చూసి. ఓకేనా. ఇవ్వండి, ఇది గృహ అనమాట. లోపల ఇంకో శివలింగం. ఓం నమః శివాయ. కేవ్ నెంబర్ 14 ఇంకో చిన్న కేవ్ అయితే చూసుకోవచ్చు ఎలా ఉందో. హలో అయ్యో, నా సౌండ్ నాకేం పడుతుంది. హలో, ఎవరైనా ఉన్నారా? లోపల మరి దారుణంగా ఉందిలే, మరి చీకటి. కానీ బొక్కలు ఓడిపోయాను చూసారా, చిటిగా.
ఇక్కడ కూడా చెక్కారు చూసుకోండి, మళ్ళీ ఉన్నాయి కదా. అంటే ఏమో అర్థం కావట్లేదు, గైడ్ ఉంటే అర్థమైద్ది. కొన్ని కొన్ని చూడగలుగుతున్నాము. అక్కడ అమ్మవారు మళ్ళీ. ఓకే, నెంబర్ 13 అంట. చూసుకోండి ఇలా ఉంది. మరి అంత లేదు, జస్ట్ ఇది ఒక కేవ్, చిట్టి గుఫ, హిందీలో గృహ. ఓకేనా, మన మెయిన్ అనమాట. అది అలా నడుచుకుంటే అలా వచ్చేయడమే. ఒకదాని తర్వాత కూడా చూసుకుంటూ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటాయి. మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోదాం. కేవ్ నెంబర్ 12 అనమాట. చూసుకోవచ్చు. హర్ హర్ మహాదేవ్. సౌండ్ భలే వస్తుంది కదా. కింద ఒక ఫ్లోర్, పైన ఒక ఫ్లోర్, ఆ పైన ఒక ఫ్లోర్, మొత్తం 3 ఫ్లోర్స్ అయితే ఇచ్చాడు. 3 ఫ్లోర్స్కి వెళ్ళొచ్చు, మెట్లు అయితే ఉన్నాయి. చూసారు కదా మొత్తం. ఇదిగోండి 3 ఫ్లోర్లు అనమాట. అంటే లోపలైతే ఏం లేదులే, కానీ చెప్తున్నా అలా వెళ్ళాలనుకుంటే మాత్రం పైకి అయితే వెళ్ళండి. మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సి చాలా ఉన్నాయి. ఇక్కడ దారి లేదు. ఇక్కడ ఇది ఓకే, చాలా బాగున్నాయి కదా. ఫ్యాక్ట్స్ ఆఫ్ ఎల్లోరా కేవ్స్ అనమాట. 400 సంవత్సరాలు అయితే ఎల్లోరా కేవ్స్ నిర్మించారు. ఈ గృహలు మొత్తం కట్టడానికి 400 సంవత్సరాలు. అర్థమైందా? 400 సంవత్సరాలు పట్టింది. ఎన్నెన్నో రాజ్యాలు, ఎంతెంతో మంది రాజులు, అంటే వంశాలు అంటారు కదా, అలా ఎందరో వంశస్థులు అయితే కట్టారు. ఒక వంశమే అని కాదు, 400 సంవత్సరాలు అయితే కట్టారు. మొత్తం చేతితో నిర్మించారు. ఓన్లీ హ్యాండ్ మేడ్, చేతితో ఇలా కొడతారు కదా, ఏదో అంటారు శుద్ధి శానం ఏదో అంటారు కదా, దాంతో అయితే నిర్మించారు. 400 సంవత్సరాలు నిర్మించారు ఈ గృహాలను అయితే. శివుడు, విష్ణువు, రావణాసురుడు, పార్వతీదేవి, అమ్మవారు, ఇలా రకరకాల విగ్రహాలు ఉంటాయి. కొంతమంది అయితే ముందుకెళ్తే బౌద్ధునికి సంబంధించినవి కూడా ఉన్నాయి అన్నమాట. అది ఈ ఎల్లోరా కేవ్స్ అంటే మెయిన్. అది కైలాష్ టెంపుల్ అయితే మెయిన్, అన్నిటికన్నా అట్రాక్టింగ్. పైనుంచి కింద దాకా నిర్మించారు టెంపుల్ని అయితే. కేవలం చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అంతే ఉంది. కేవలం 12 ఎలా ఉందో 12 కూడా అంతే, 11 కూడా అంతే ఉంది. ఏం లేదు, చూసేదంతా ఏం లేదు. డోర్స్ లేవు, కానీ చిన్న చిన్న గృహాలు అనమాట. మరి ఎందుకు కట్టారో కానీ చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టారు లోపల. ఎక్కడ చూసినా శివుడి విగ్రహం అయితే భలే ఉంది. ఇంత పెద్ద కొండని ఇలా కట్ చేసి, ఇలా ఇటు సైడ్ కట్ చేసి, అక్కడ మెయిన్ భాగాన్ని అలా చెక్కారు. దేవుడా. ఇంకో కేవ్కి వచ్చాం. వావ్, అసలు పైన చూసారు, రాజ్మహల్ కట్టినట్టు కట్టాడు. దేవుడా, ఏంటి ఇప్పుడు అలా చెక్కావు? అసలు ఇప్పట్లో ఇలా ఉండుంటే నేను ఎక్కడికి పోయి భారతదేశాన్ని ఎక్కేసిపోవడమేమో. ఎలానో చెక్కేవాడు భారతదేశాన్ని మొత్తం. ఏదైనా కొండ చేతి చెక్కేస్తారు. అసలు ఎలా చెక్కారు చూసారు? గోపురాలు, రథాలు, విగ్రహాలు, దేవదూతలు పైన, వాళ్ళ చేతిలో పువ్వులు. వావ్, చాలా బాగుంది. కానీ చెప్పులు తీసేసి రమ్మన్నారు కేవలం అయితే. చెప్పులు అయితే బయట పెట్టేసి నేను లోపలికి వస్తున్నాను. ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, దాన్ని స్కాన్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది. చూసుకోవచ్చు లోపల ఎంత పెద్ద బౌద్ధుని విగ్రహం ఉందో చూసుకోండి. కేవ్ నెంబర్ 10లో చూసుకోవచ్చు, బౌద్ధుడు అనమాట ఆయన. పైన చూసారు ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, సైడ్లు ఇలా 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 మొత్తం చుట్టూ దేవతలే. ఆయన బౌద్ధుడు. ఏంటి ఆయన తీసుకొని 2 చేతులు పైకి లేపినట్టు కనబడుతుంది. ఓకే, అది నా భ్రమలే. చూసారు ఎలా ఉందో. చాలా బాగుంది కదా. కానీ భలే కట్టాడబ్బా. విగ్రహం చూసారు ఎలా ఉందో. హైలైట్ అంతే. ఇదిగోండి విగ్రహం, పక్కన 2 విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అటు వెళ్ళడానికి లేదు. హలో, సౌండ్ అయితే బయటికి వెళ్దాం, అది అర్థమైంది నాకు. ఇంకా మనం ఎలా బయటకు వచ్చేద్దాం. లెట్స్ గో. చుట్టూ చిన్న చిన్న పోల్స్, పిల్లర్స్. వావ్, ఇదిగోండి. ఇంకా నేనైతే బయటకు వచ్చేసాను. కేవలం 10 అనుకోండి. ఇది ఇలా ఉంది పైనుంచి కింద దాకా. సూపర్గా ఉంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇప్పుడు దాకా చూసిన అన్నింటిలో ఈ కేవ్ ఒకటి, ఫస్ట్ కేవ్ ఒకటి బాగుంది. చూసుకోవచ్చు. ఇంకో కేవ్ దగ్గరికి అయితే మనం వచ్చాం. కేవ్ నెంబర్ 8 అంటే మళ్ళీ ఇక్కడ కూడా బౌద్ధునే ఉన్నారనమాట వాళ్ళే. నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఇక్కడైతే చెప్పులు తీసుకుని వెళ్తున్నాను లోపలికి. ఓ షట్, యూ ఈడియట్ గబ్బిలాలు, మీ మా అమ్మ కళ్ళ పడతాయి. ఇక్కడ కూడా బౌద్ధులే ఉన్నాడు. ఆయనే బౌద్ధ మతకు సంబంధించిందే.
చిన్న విగ్రహం ఇక్కడ కూడా, కానీ గర్భగుడిలాగా ఉంది. చుట్టూ గబ్బిలాలు అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళాలనుకుంటే వెళ్ళేటప్పుడు చూసుకోండి. ఇదిగోండి చిన్న విగ్రహం అనమాట. సగం కనబడుతుంది, నాకు కూడా సగం కనబడట్లా లైట్ వెళ్తురు వల్ల. మొత్తం చీకటిగా ఉంది, ఒక సైడ్ సగమే కనబడుతుంది. చాలా చిన్న చిన్న కేవ్స్ ఇవన్నీ. ఓకేనా, చూసుకున్నారు. స్టార్టింగ్లో ఇంకొకటి మళ్ళీ ఇక్కడ చూడండి, ఇంకో విగ్రహం. ఇదిగోండి, బాగుంది కదా. ఓకే, లెట్స్ గో. మధ్యలో ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాయి కేవ్స్, మరి వెళ్ళిపోతున్నాయి నాకు అర్థం కావట్లా. పైనుంచి వాటర్ భలే పడుతుంది అక్కడైతే. వావ్, ఇట్స్ రియలీ అమేజింగ్ బ్రో. క్లోజ్ కేవ్ నెంబర్ 7, క్లోజ్ 9, క్లోజ్ 1 to 6 దారి. అది చూడండి వాటర్ ఎలా పడుతుంది పైనుంచి. పైకి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోవాలి మనం. ఇంకా చివరికి కింద చూసారా లోయ, వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. వావ్, పై నుంచి పడుతున్నాయి వాటర్ అయితే. సరే మనమైతే లోపల నెంబర్ 6, దేర్ వి గో. అన్నిటికీ డోర్స్కి లాక్ వేస్తారు, అన్నిటిలోకి వెళ్ళడానికి లేదు. మన సంగతి తెలిసిందే. ఇక వీళ్ళు చెక్కారంటే వీళ్ళకన్నా పెద్ద ఆర్టిస్టులు ఉంటారు మన వాళ్ళు. నో, ఇక్కడ కూడా బౌద్ధ విగ్రహమే. లేదు, ఇది రావట్లేదు. నో, అంటే అంతే, చుట్టూ ఫెన్సింగ్ వేస్తారులే, పర్లేదు, ఎలా చేయాలి. ఓకే, 6 అయిపోయింది కదా. ఇక్కడ డోర్ ఓపెన్ ఉంది, చూద్దాం అండి ఒకసారి. ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదులే, అందుకని ఓపెన్ చేశారు. అలా నడుచుకుంటూ వచ్చాను ఇలా. అండ్ ఇప్పుడు వెళ్ళిపోదాం లోపలికి. కేవ్ నెంబర్ 5. ఫైవ్కి అయితే వచ్చాను. వావ్, ఇట్స్ రియల్లీ అమేజింగ్ డూడ్. ఎలా ఉంది? ఇదొకటి ఇదేదో వెజ్లో హైవే ఉన్నట్టు వేసాడు రోడ్డు, చూసుకోండి. గ్రౌండ్ చూద్దాం అయితే. 5 అయితే చాలా బాగుంది ఇది కూడా, కానీ నేనైతే అసలు అర్థం కావట్లేదు నాకైతే. లోపల విగ్రహాలు ఎలా ఉన్నాయి ఏంటో కూడా, చీకటిగా ఉంది, కనీసం లైట్ కూడా లేదు లోపల ఎక్కడ. సన్ కూడా ఇంకా రాలేదు కదా, ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం వెళ్తూరు వస్తుంది. ఆ వెళ్తూరు లోపల పడుతుంది. నేను 6K వచ్చి ఉంటే కనుక మొత్తం చీకటి కనబడింది నాకు తెలిసి. గబ్బిలాలు అయితే ఉన్నాయి, జాగ్రత్త, 1-2 సార్లు చూసుకోండి. ఇక్కడ ఇంకొక విగ్రహం. ఓకే, మళ్ళీ బౌద్ధ విగ్రహం ఇక్కడ చూసుకోండి. ఇంకొక విగ్రహం, చుట్టూ దేవతలు. ఏమన్నా చెక్కావు అప్పుడు, స్కిప్ కాలు జారిపోతున్నాయి ఈ రాళ్ళ వల్ల. 5 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. అలా వచ్చాను ఎంట్రన్స్, ఇలా తిరిగి వచ్చిన గ్రౌండ్. లైట్ ఉంటే బాగుండేది అనిపించింది నాకు అయితే. కొంచెం ఇంకా ఎక్కువ వెలుతురుగా కనపడుతుంది కదా కళ్ళకి. అది కదా, ఇలా వచ్చాను. వాటర్ చూడండి ఎలా పడుతుంది ఇక్కడ నుంచి అట్లా. వావ్, స్మాల్ వాటర్ ఫాల్స్. కేవ్ నెంబర్ 5. ఇది కూడా క్లోజ్. 4 క్లోజ్ అంతే. 4 ఇది. ఇప్పుడు అంతే, చిన్నది ఇది కూడా. ఇక్కడ కూడా ఏం లేదు, చూసుకొని రండి. కాళ్ళు అయితే జాగ్రత్తనే, వచ్చేవాళ్ళు కొంచెం అడిగి అయినా సరే టపక్ 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 అక్కడ తగులుతాయి. ఇవన్నీ చూస్తానే నాకు అదే గుర్తవుతుంది బాబాయ్. నెంబర్ 3, నో, ఏ పూరా క్లోజ్ हो जाएगा. గబ్బిలాలైతే ఉంటాయి లోపల. ఏంటి ఏదో ఉంది, వాటర్. వాటర్. నెంబర్ 2, నెంబర్ 1. లెట్స్ గో. మనం లోపలికి పోదాం. లోపలికి అయితే వెళ్తున్నాను నేను. కేవ్ నెంబర్ 2. ఇక్కడ కూడా బౌద్ధులు అయితే ఉన్నారు, బౌద్ధ గురువులు, బౌద్ధులు.
మొత్తం బౌద్ధ మతస్థులే. ఓకే, హలో. నాకైతే ఇవి బాగా నచ్చినాయి అబ్బా. ఎలా చెక్కారో చూసారా, పై నుంచి కింద వరకు లైట్ పడుతుంది చూడండి, బాగా చెక్కారు. డిజైన్ కూడా అప్పట్లోనే ఇలా ఉందా, వితౌట్ టెక్నాలజీ, ఏ టెక్నాలజీ లేకుండా చాలా బాగుంది. కేవ్ నెంబర్ 1. వన్లో ఏం లేదు, మొత్తం క్లోజ్. 1 అయితే మనం 15 నుంచి అలా వెళ్ళాం కదా, 1 వరకు అలా నడుచుకుంటూ పోయాం కదా, ఫ్లాగ్ దగ్గర నుంచి ఇలా వచ్చి అలా చూసుకున్నాం కదా, అటు వెళ్ళాము. అటు వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చేసేయాలన్నమాట. 16th ఇక్కడ ఎండ్ అయిపోయింది నాకు 16తో. 15 నుంచి చూపించాను నేను మీకు. 15 నుంచి 34 వరకు కేవ్స్ అనమాట, ఇటు దారి. నేనైతే ఇంకా ఇలా వెళ్తున్నాను అనమాట. చూసుకోవచ్చు జనాలు మొత్తం అక్కడ ఉన్నారు, వాళ్ళందరూ స్టార్ట్లో ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ అయ్యారు. అలా వెళ్ళి వాళ్ళు అలా తిరుక్కుంటూ వస్తారనమాట. అవి మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే ఇటు నడుచుకుంటూ అయితే ఇలా పోతున్నాను అనమాట. ఇంకా డైరెక్ట్గా ఇక్కడ బ్రిడ్జ్ ఇచ్చాడు, బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం ఇలా వెళ్ళిపోతాం లోపలికి. ఇంకా అంటే వాటర్ మాత్రం భలే వస్తుంది అబ్బా, పైనుంచి కిందకి మాత్రం సూపర్. కేవ్ నెంబర్ 16 అనమాట. స్టార్టింగ్ వినాయకుడు ఉన్నాడు. నేనైతే చెప్పగలను ఈయన గ్యారెంటీకి వినాయకుడే. చూసుకున్నారు కదా, ఇదిగోండి వినాయకుడు. అలా బాగుందా. ఇక్కడైతే ఇంకా పిల్లర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, ఇంకా పెద్దగా కట్టారు ఈ పిల్లర్స్ అయితే. బలిసి ఉన్నాయి, బాగా ఎక్కువ ఫుడ్ తిన్నట్టు ఉన్నాయి. చాలా పెద్ద పిల్లర్స్. లోపల ఏం లేదు, గబ్బిలలు తప్ప. నేనైతే వెళ్ళదలుచుకోలేదు దేవుడా. ఓకే, చూసుకోండి చాలా పెద్ద పెద్ద పిల్లర్స్ ఇవైతే. ఆర్కిటెక్చర్ కూడా అదిరిపోయింది, బాగుంది కదా. పైన విగ్రహాలు చూసుకోండి, దేవతల విగ్రహాలు, దేవుళ్ళ విగ్రహాలు. అక్కడ అమ్మవారి ఫోటో సేమ్ అదే, ఒక 3 నెలల గృహంలో ఉంది సేమ్ అలాంటి ఫోటోనే, అలానే చెక్కారు యాజ్ ఇట్ ఈజ్గా. కేవ్ నెంబర్ 17 ఇదైతే. ఓకే, పర్లేదు. స్టార్టింగ్ వినాయకుడు ఉన్నాడు అనమాట ఈ కేవ్లో. ఇంకా 17 నుంచి నేను నెక్స్ట్ కేవ్కి అయితే వెళ్ళిపోతున్నాను. అయితే కేవ్ నెంబర్ 18 చూసుకోవచ్చు, ఇది ఎలా ఉందో. కేవ్ నెంబర్ 18 ఇదైతే శివలింగం ఉంది. ఆంధ్ర శివలింగం చూసారు కదా, అక్కడ శివలింగం అయితే ఉంది కేవ్లో. అంతే అనమాట ఈ ఒక్క కేవ్. చెప్పులు తీసేసి లోపలికి వెళ్ళాలి. ఇంకా 19th అయితే నేను వెళ్ళిపోతున్నాను. కేవ్ నెంబర్ 19. కేవ్ నెంబర్ 19 బాగాలేదు, బాగా ఏం బాగాలేదు. బ్యాట్స్మెన్ వస్తుంది ఈ కేవ్ అయితే, అస్సలు బాగాలేదు కేవ్ అయితే, మరి దారుణంగా. 20కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. దానికి సంబంధించిందేనంట, సేమ్ కేవ్ అనమాట. అది కూడా 19th అని ఇచ్చాడు దీనికి కూడా బోర్డు అయితే. సేమ్ అంతే ఉన్నాయి, చిన్న చిన్న గృహాలు. 20కి అయితే వెళ్తున్నాం. అక్కడ దాకా 19th, ఇది 20. ఈ పైన కనబడుతుంది కదా, అది 20 అనమాట. మనం 1లోకి అయితే వచ్చేసాం. మనం నడుచుకుంటే లోపలికి వెళ్తాం. ఇంకా 21లోకి బ్రో స్టార్టింగ్ చూసారు, నంది ఉంది 21లో. ఇదిగో నంది ఎంత హైట్లో చెక్కారు చూసుకోవచ్చు. చెప్పులు తీసేసి లోపలికి వెళ్దాం. ఓం నమ శివాయ. మొత్తం దేవతల విగ్రహాలు ఇవన్నీ. బాగుంది కదా. ఇక్కడ చూసిన ఆర్కిటెక్చర్ బాగుంది. ఇక్కడ కూడా అంతే, ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు. పెద్ద విగ్రహాలు పక్కన చిన్న విగ్రహాలు కట్టారు. ఇక్కడ చిన్న విగ్రహం, పైన పెద్ద విగ్రహం, మొత్తం చెక్కినవి ఇవన్నీ. ఇవ్వండి చూసుకున్నారు కదా, చాలా చిన్నవి. ఇదైతే పెద్ద విగ్రహం కానీ పగిలిపోయింది అంతే, కానీ పెద్దది. ఇవ్వండి నంది, ఇక్కడ అయితే నంది ఉంది. నెక్స్ట్ కేవ్ అయితే వెళ్ళిపోతాం. కోవచ్చు కేవ్ నెంబర్ 22. ఇక్కడ నందే ఉంది స్టార్టింగ్లో, ఇంకా పెద్ద కట్టారు. ఇదైతే చుట్టూ గృహలాగా కట్టి లోపల నందిని అయితే బంధించేసారు పాపం. ఇక్కడ స్టెప్స్ ఇచ్చాడు వుడ్తో. సేమ్ ఇక్కడ చెప్పులు ఇక్కడ పెట్టేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్దాం. కోచు శివలింగం, శివాయ చూసారు శివలింగం అయితే.
చుట్టూ చెక్కారు, బాగుంది ఇదైతే. మంచి శివలింగం. ఇక్కడ నుంచి వాటర్ కూడా పడుతున్నట్టు ఉన్నాయి, చీకటి కొంచెం కనబడట్లేదు. నంది ఎదురుగా చాలా పెద్ద శివలింగం. అమ్మవారి ఫోటోలు చుట్టూ చూసుకోండి. ఇంకెవరు రాకుండా డోర్స్ అయితే క్లోజ్, తాళాలు ఉన్నాయి. నంది చూసారు కదా, నంది ఇక్కడ స్టార్టింగ్లో నంది. నెక్స్ట్ కేవ్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకా 24 అక్కడ కూడా మన శివయ్య ఉన్నాడు. మళ్ళీ ఇక్కడికి వెళ్దాం. 24కి అయితే వచ్చేసాను నేను. చూసారు కదా శివలింగం. మళ్ళీ బ్యాక్ సైడ్ చూసారు స్టాచ్యూ ఎలా ఉందో. మరి త్రిమూర్తులు అనుకుంటా ఐ థింక్, లేదంటే బ్రహ్మదేవుడు తెలియదు, కానీ 2 ఫేసులు మధ్యలో ఒక మొత్తం 3 ఫేసెస్ అయితే ఉన్నాయి. ఇంకా 10 కేవ్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకి కైలాష్ టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. ఓకే, అంతే. ఇంకా నెక్స్ట్ కేవ్కి అయితే వెళ్దాం. లెట్స్ గో. ఇంకో కేవ్ చూసుకున్నారు కదా, దాని పక్కనే ఉంది. సేమ్ 24 పక్కనే ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ కూడా అంత చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు లోపల, కానీ లోపల ఏ విగ్రహం అయితే లేదబ్బా, లేదు నా. ఇలా ఉంది కేవ్ అయితే, అది చూసుకోవచ్చు. అండ్ వేరే దగ్గరికి వెళ్తాం. ఎండ అయితే పెరిగిపోతుంది, ఫాస్ట్గా అయితే మనం వెళ్ళిపోతాం. ఇంకా చూసుకోవచ్చు అసలు ఎలా కట్టాడు, ఇంత పెద్ద రాయిని చెక్కి. వండర్ బ్రో. లోపలైతే ఏం లేదు. ఇక్కడ కూడా వాటర్ అయితే వాటర్ లోపల నుంచి అక్కడి నుంచి పడుతుంది. ఫుల్ వాటర్ ఉంది. పైన గృహ, కింద వాటర్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ దిగిపోతుంది. ఇది కూడా అయిపోయింది కేవ్ కూడా. దిగడానికి కూడా మెట్లు కట్టారబ్బా, దిగడానికి ఎక్కడానికి దేహం కూడా బాగా కట్టారు మెట్లయితే. అది కూడా అది అయిపోయింది కదా, ఇంక ఇలా వెళ్ళాం. ఇంకా దారి లేదు. వాష్రూమ్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయి, చూసుకోండి. అది కొన్ని వాష్రూమ్స్ ఉన్నాయి. ఇంకా నేను స్లోగా ఇలా వెళ్తున్నాను అనమాట. వావ్, ఇక్కడ ఏంటో వైట్ కలర్ పెయింట్ వేసినట్టు వేసాడు బ్రో. ఇక్కడ చూసారా, ఒక సెకండ్ చూడండి ఎలా ఉంది అసలు స్టార్టింగ్లో. ఓ మై గాడ్. 26 కేవ్ నెంబర్ 26. ఓకే, అసలు ఈ పిల్లర్స్ చూసారు ఎలా ఉన్నాయో. ఏంది బ్రో ఇది, ఎలా కట్టావు? ఓం నమ శివాయ, హర హర మహాదేవ. అక్కడ కూడా శివుడే ఉన్నాడు లోపల, మీకు అంత కనబడట్లేదు. దగ్గరికి వెళ్తారు నేనైతే. చూడండి అసలు స్టార్టింగ్లో ఎలా ఉందో. ఇదిగోండి, చూశారు కదా. మళ్ళీ శివలింగం. ఓం నమ శివాయ. మళ్ళీ శివలింగం ఉంది ఇక్కడ కూడా. విగ్రహాలు కాలైతే తిరిగిపోయింది. ఇక్కడైతే చుట్టూ ఒక రౌండ్ చూద్దాం. వెనకాల ఏంటో వైట్గా ఉంది, ఏంటది? మొత్తం చీకటే. ఈ గుడి వెనకాల నీడ పడట్లేదు. ఒక ప్రదక్షిణం అయిపోయింది మనది. ఓకే, చూసుకోవచ్చు. ఓం నమ శివాయ. బాగున్నాయి కదా ఇవైతే. ఓకే, 7 మొత్తం క్లోజ్లో ఉంది. 27 అయితే నోనో, ఇంక ఇక్కడితో అయితే లేదబ్బా. ఇక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ లేదు. 27 వరకే ఉన్నాయి. అటు నుంచి అటు ఉన్నాయి అనమాట. మరి అది ఎటు రావాలో చూద్దాం. అటు అయితే ఇక్కడైతే ఎంట్రన్స్ లేదు. మరి అక్కడ చూసారు వాటర్ ఫాల్స్ ఎలా ఉందో. ఇట్స్ ఏ బాహుబలి వాటర్ ఫాల్స్. పైకి వెళ్ళొచ్చు, కొంతమంది పైకి వెళ్ళారు. మనమైతే రిస్క్ చేసి వెళ్ళలేదు, ఎందుకులే. బాగుంది, వాటర్ మొత్తం గ్రీన్గా పడుతుంది పైనుంచి. చూసారు కదా ఎలా ఉందో. అసలు జోల చేతులు ఇక్కడ ఉంటే నేను ఉండలేను. అసలు దూరం ఉండండి, చాలా దూరం ఉండి వాటర్ పడుతున్నాయి. వావ్. ఓకే, మనమైతే ఇటు దారి లేదు కాబట్టి చూద్దాం ఇంకా అటు పక్క ఎలా వెళ్ళాలో.